నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి నియోజకవర్గంలో రెండవ రోజు కొనసాగిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్ర. ఘనంగా మాజీ మంత్రి కీర్తిశేషులు అన్నాబత్తిని సత్యనారాయణ 32వ వర్ధంతి వేడుకలు. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె. మాజీ మంత్రి కీర్తిశేషులు అన్నాబత్తిని సత్యనారాయణ 32వ వర్ధంతి కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ఆధ్వర్యంలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ ఆవరణలో అన్నాబత్తిని సత్యనారాయణ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, వైసీపీ నేతలు, అన్నాబత్తిని సత్యనారాయణ అభిమానులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రి మేరుగ నాగార్జున, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నాబత్తిని సత్యనారాయణ సేవలను కొనియాడారు. అన్నాబత్తిని సత్యనారాయణ గారి 32వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఒక స్ఫురదృష్టి కలిగినటువంటి, తెలుగుదనం ఉట్టిపడేటటువంటి, ఒక మూర్తిభవించినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి ఆయన. మీరు చూస్తే ఆయన పంచకట్టు కాడి నుంచి ఆయన నడవడికలు, ఆయన నడిచిన విధానం, జీవన విధానం ఎన్నో తరాలకి మార్గదర్శకంగా ఉండే విధంగా ఆయన జీవనాన్ని నిర్వర్తించుకున్నాడు. ఆయన నిరాడంబరంగా ఉండటం, అలాగే ప్రతి ఒక్కరికి కూడాను తను చేసుకునేటటువంటి పర్సనల్ విషయాలే కాకుండా తను ఒక విద్యా వ్యవస్థని నిర్మించి సమాజానికి సేవ చేయటమే కాకుండా రాజకీయంగా కూడా ఏ విధంగా ఒక వ్యవసాయ కుటుంబాన్ని నుంచి వచ్చినటువంటి వ్యక్తి ప్రజల్ని ఏ విధంగా మమేకం చేసుకొని సమాజానికి ఒక మోడల్గా ఉండగలిగే విధంగా తీర్చిదిద్దుకోవచ్చు అనేది సత్యనారాయణ గారి జీవితం చూస్తే మనకి తెలుస్తుంది. ఈ సందర్భంగా ఏఎస్ఎన్ కాలేజీ వద్ద నుండి ఐతనగర్ అన్నాబత్తిని సత్యనారాయణ సమాధి వరకు పాదయాత్రగా వెళ్లి ఆయనకు నివాళులు అర్పించారు.
ఆంధ్రప్రదేశ్లో తీర్చిదిద్దిన నాయకుడు. ఎందుకంటే ఈ తెనాలికి ఆదర్శప్రాయుడు అని అనుకుంటున్నాం, కానీ ఈ రాష్ట్రానికే ఆదర్శప్రాయుడు. ఒక విధంగా చెప్పాలంటే ఒక వృత్తిలో నుంచి రాణించి ఆ వృత్తి ద్వారా ఏమేమి లోపాలు ఉన్నాయో తెలుసుకుని ఆ లోపాలను సరిచేయాలనే ఉద్దేశంతో కౌన్సిలర్గా ఎన్నికై, తర్వాత ఆ కౌన్సిలర్ అనే కాకుండా ప్రజా మద్దతుతో చైర్మన్ అయి సాహసోపేతమైన చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. ఇవాళ మన మధ్యన ఆయన ఉన్నాడు అనుకునే అభిప్రాయం ఏంటంటే, ఆయన చేసిన పనులు మార్కెట్ దగ్గర నుంచి గాంధీ చౌక్ దాకా ఆలోచిస్తే ఆ నడక నడిచే ప్రతివాడికి, తెలిసిన వాడికి తెలియని వాడికి తెలిసిన వాడు చెప్తాడు. ఇది అనాబత్ సత్యం గారు చైర్మన్గా ఉన్నప్పుడు సాహసోపేతమైన చర్య. ఎందుకంటే వర్తక సంఘాలన్నీ కూడా వాళ్ళు వ్యాపారస్తులుగా ఉండి చేసుకోలేని పని, చెప్పుకోలేని పని అది. అటువంటి పని ఏమిటంటే ఆ షాపుల కన్నా లోతుగా ఉన్నప్పుడు ఉన్న ఇది దాన్ని పూడ్చి వాళ్ళకి వ్యాపార అభివృద్ధిని చేసిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి సత్యం గారు. అందువల్లే ఇవాళ సత్యం గారు మన మధ్య ఉన్నాడు అనిపించుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ సంతానం కూడా యోగ్యత సంపాదించుకుంది. సత్యం ఈరోజు గౌరవనీయులు పెద్దలు అన్నాబత్ సత్యనారాయణ గారి 32వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్గా గెలిచి, తర్వాత ఎమ్మెల్యేగా ఉండి, తర్వాత మంత్రివర్గిగా చేసి ఒక విద్యా సంస్థల్ని స్థాపించి మరి ఎంతో మహోన్నత వ్యక్తిగా పేరొందుకున్నటువంటి వ్యక్తి. మరి వారి వారసత్వమే పునిగిపుచ్చుకొని అదే విద్యా సంస్థల్ని అట్లాగే నడుపుతూ ఎంతోమంది పేద విద్యార్థులకి డబ్బులు కట్టలేమన్నా అని వచ్చి అడిగినా కూడా ఎంతోమందికి విద్యను అందించినటువంటి వ్యక్తి మన శాసనసభ్యులు వారు. మరి అట్లా సత్యం గారి హయాంలో మరి ఇరుకు రోడ్లు పెద్ద రోడ్లు చేసినది మన తెనాలి పుర ప్రజలందరికీ తెలిసిందే. మరి వారు ఉనికిపుచ్చుకొని అదే టైపులో మరి శాసనసభ్యులు వారు మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలో జిల్లాల ప్రథమ స్థాయిలో ఉండటమే కాకుండా మరి అట్లాగే అదే వారసత్వంగా మరి సంక్షేమాన్ని కూడా తీసుకొచ్చిన దాంట్లో కూడా జిల్లా అంగన్వాడీల నిర్వాధిక సమ్మె మంగళవారానికి 29వ రోజుకు చేరింది. ధర్నా శిబిరంలో ఆయాలు, టీచర్స్ సాష్టాంగ నమస్కారం చేసి ఎస్మా చట్టాన్ని ఉపసంహరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తమ పట్ల ఈ విధంగా వ్యవహరిస్తుందని ఎన్నడూ ఊహించలేదని బాధను వ్యక్తం చేశారు. పెద్దలు, అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, స్థానిక సంస్థల ప్రతినిధులు తమకు మద్దతు తెలపాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిరంకుశ పాలన ఆపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టి అనురాధ, పి రత్నకుమారి, జి నాగరాజకుమారి, జి లావణ్య, ఏ జానకి, కె రహిలమ్మ, ఎస్ పుష్ప, కె కనకదుర్గ, కె కమలమ్మ, కె శివపార్వతి, సిహెచ్ ప్రసన్న, కె నాగలక్ష్మి, టి కృష్ణకుమారి, కె వీరమణి, ఎం తిరుపతమ్మ, సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలి, కెబి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంగన్వాడీ 29వ రోజు అంగన్వాడీ నిర్వర్తిక సమ్మెని మేము ఈరోజు టెంటుల్లో పొర్లు దండాల ద్వారా ఈరోజు మేము మా నిరసనని తెలియజేశాము. ప్రభుత్వం ఎందుకు అంత మండి వైఖరి చూపిస్తుందో మాకు అర్థం కావట్లేదు. అందరూ ప్రకటనల ద్వారా, పేపర్ల ప్రకటనల ద్వారా సానుభూతి మాత్రం ఊరక మీకు ఆ జీవో పెంచాము, ఈ పెంచాము, వయసులు పెంచాము అంటున్నారు. కానీ మాకు అవన్నీ అవసరమా? మాకు ఇవ్వాల్సిన కనీస వేతనం ఇవ్వమని మేము కోరుతున్నాము. లబ్ధిదారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు వీళ్ళందరూ అందరూ సఫర్ అయిపోతున్నారని చెబుతున్నారు, పేపర్ల ప్రకటన ఇస్తున్నారు. కానీ ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వం. ఇవాళకి 29వ రోజు ఈ ప్రభుత్వం ఇలా మొండి వైఖరిగా ప్రవర్తించడం ఏమీ బాగాలేదు. మా అక్క చెల్లెళ్ళు అన్నారు. ఎవరిని కూడా సమ్మెకి పిలిచి, మీటింగ్కి పిలిచి, చర్చలకు పిలిచి ఒక్కడ కూడా సఫలం కాకోకుండా చేస్తూ ఉన్నారు. మరి ఇలా అదే అంటే లబ్ధిదారులు మరి ఎంతోమంది రోడ్డును పడుతూ ఉన్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు అన్నారు, పిల్లలు అన్నారు. మరి వాళ్ళందరి గురించి దృష్టిలో పెట్టుకొని అయినా సరే మా కోరికలు మరి నెరవేర్చవచ్చు కదా. మేమేమి గొంతుమ కోరికలు ఏం కోరట్లే కదా, కనీస కోరికలే అడిగేది. మరి ప్రభుత్వం ఎందుకు అంత మొండిగా ప్రవర్తిస్తుందో, అదేమంటే ఎన్నికల తర్వాత అంటా ఉన్నారు. ఇప్పుడు పట్టించుకోవాలి. ఇప్పుడు చిన్న విరామం.